మేలుకొండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుఫానుకు ముందుండే ప్రశాంతత కంటే, ఏదైనా అసాధారణమైన విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటుందా? నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా? తన శక్తి నుండి తానే తప్పించుకుని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది. శక్తికి మూలమైన ప్రసన్నత, నిశ్చయత ఉంటాయి. ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది. ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది. ప్రపంచం అలాంటి విశ్రాంతినివ్వలేదు, తీసుకోనూ లేదు. ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంటుంది. అందులో దేవుడుంటాడు. మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నిటినీ వదిలించుకుని దానిలోనికి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం. అతివేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గరొక అతి సూక్ష్మమైన బిందువు ఉంది. అక్కడ చలనమేమీ ఉండదు. అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడంతా ప్రశాంతత, నిశ్శబ్దం. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒకటే మార్గముంది. మౌనంగా ఉండి తెలుసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతయు ఆయన ఎదుట మౌనంగా ఉండునుగాక. చాలాసార్లు మేము నక్షత్రాల్లేని చీకటి రాత్రుల్లో నడిచాము. చుక్కల వెలుగు, సూర్యకాంతి, వెన్నెల మాకు సరిపడేది కాదు. చిమ్మ చీకటి మరిక ఎన్నడూ తొలగిపోదేమోనన్నంత చిక్కగా మామీద పరుచుకుంది. ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగుచేసే స్వరమేదీ వినిపించేది కాదు. కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్లమే. ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది. కాని మధురధ్వనిగల వీణల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయిగొలిపింది. మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే. మేము శ్రద్ధతో ఆలకిస్తే వినపడింది. మేము కనులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది. నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపధారలు జీవాన్నిచ్చినట్లుగా మా ఆత్మలు సేదదీరాయి.